బీరుకు 30 నుంచి 40 రూపాయల ధరలు పెంచింది. మేము ఉన్నప్పుడు నామమాత్రంగా ధరలు పెంచితేనేమో మొత్తం మందం మీద ప్రభుత్వం నడుపుతుంది అనేటట్లా రాద్ధాంతం చేసింది. మరి ఈరోజు ఎప్పుడు కని వినే రీతిలో ఇంత పెద్ద ఎత్తున 30-40 రూపాయలు పెంచడం అనేది మరి దేనికి సంకేతం అడుగుతున్నాం. 4-5 నెలల క్రితమేమో బొంబొం బీరు, బిర్యానీ బీరు, ఎవరు చూడని బీర్లు తీసుకొచ్చి పెట్టారు. నాణ్యత లేని బీరు తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని నింపుకోవాలని చూసిండు. రకరకాలుగా మరి వార్తలు కూడా వచ్చినాయి. ఎక్కడ కూడా దాని మీద ఖండన కూడా వేయలేదు. మళ్ళీ ఈరోజు బీర్ల ధరలు, రేపు మళ్ళా మిగతా లిక్కర్, వైన్, విస్కీ ధరలు రేపు 10 రెడీ ఉన్నాయి. అంటే ప్రభుత్వము ఆదాయ వనరులు పెంచాలంటే ఇక వీళ్ళకు మద్యం తప్ప ఏది కనబడుతుందని అనిపిస్తుంది. డిస్టిలరీలను భయపెట్టేయడము, మద్యం ధర పెంచడము. మరి అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేస్తామని అన్నారు. మరి అలా ఎన్ని బంద్ అయినా తెలియదు, ధరలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. 2 రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకొని. అంటే ఇంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది, 2 రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది. ధరలతో పాటుగా అవన్నీ వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా అరికట్టి, విదేశీ మద్యాన్ని అరికట్టి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేబుల్స్ అమ్మేది గతంలో. అలాంటివి పట్టి పెంచినాం. కానీ ఈరోజు వేరే రాష్ట్రాలు అడవులలో తయారు చేస్తుంటే కూడా ఆ మద్యాన్ని పట్టుకున్నాం, నియంత్రించి పెంచుకున్నాం. ఇలా ఇక్కడ మాత్రం మరి ఇలా అధికారం రాకముందు చెప్పింది ఏంది, మరి ఇలా చేస్తుంది ఏంది ఒక్కసారి గమనించాలి. మొన్న రాహుల్ గాంధీ గారు వస్తారంటే నిజంగా వస్తారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి రివ్యూ చేసిపోతారు. అన్నీ అమలైనవని చెప్తున్నాడు కదా, మరి అన్నీ అమలైనవే లేదా అని చెప్పి సడన్గా వచ్చి చూస్తాడు అనుకున్నాం. మళ్ళీ అర్ధాంతరంగా ఆగిపోయింది. మేము రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్లప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మాట్లాడినరో ఆయా ప్రాంతాల మీద పర్యటించండి. మీరు యువకులు, మరి మీరు ఇచ్చిన హామీ నెరవేరుతున్నాయా లేదా? ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట నిలబెడుతున్నా లేదా? స్కూటీలు వచ్చినాయా లేదా? రైతు బంధు వచ్చిందా లేదా? నిరుద్యోగ వృత్తి వస్తుందా లేదా? రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి? ప్రజలు ఏమనుకుంటారు? ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఇవాళ హోంగార్డు మేము వచ్చిన 24 గంటల్లో కొంతమంది మా హోంగార్డులను పర్మనెంట్ చేస్తాం, ప్లస్ కొంతమంది హోంగార్డులు మా ఉద్యోగాలు వెళ్ళండి మీకు అంతా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. రిక్రూట్మెంట్ లేదు, పర్మనెంట్ లేదు. ఇవాళ జీతాలే లేవు. ఇవాళ 12 తారీఖు అయితే హోంగార్డులో జీతాలు లేవు. మేము 1 తారీఖు లేకపోతే 2 తారీఖు 3 తారీఖు జీతాలు వచ్చేవి. వేల మంది హోంగార్డులు ఏం తిని బతకాల? వేల మంది హోంగార్డులు వాళ్ళ ఎట్లా బతకాలి, ఏం తినాల? 7.5-8 వేలు ఉన్న జీతాలను మేము 30,000 వరకు తీసుకుపోయినాం. రిస్క్ అలవెన్స్ ఇచ్చినాం, ట్రాఫిక్ రిస్క్ అలవెన్స్ ఇచ్చినాం, వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపినాం. ఇలా మళ్ళీ ఇంటికి వచ్చింది. వెట్టి చాకరీ నుంచి విముక్తి చేసి హోంగార్డులకు రక్షణ ఇచ్చి జీతాభత్యాలు పెంచి గౌరవప్రదమైనటువంటి పూర్తిగా మేము చేస్తాం. పోలీసులకు సమానంగా పనిచేస్తున్నారు, వీళ్ళు గ్రౌండ్లో పనిచేస్తున్నారు, రిస్క్లో పనిచేస్తున్నారు, ట్రాఫిక్లో పనిచేస్తున్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందని వాళ్ళందరికీ కూడా గౌరవంతో రిస్క్ అలవెన్స్ ఇచ్చి అదనంగా జీతాభత్యాలు ఇచ్చినాం. ఇవాళ 12 తారీఖు అయినా జీతాలు లేవు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు లేవు. ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నారంటే భయపడుతున్నారు. గతంలో రిటైర్మెంట్ అవుతున్నామంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసినా ఇక హాయిగా రెస్ట్ తీసుకుందాం, వచ్చిన 80 లక్షలు ₹1 కోటి డబ్బులు వస్తాయి, ఆ 80 లక్షల ₹1 కోటి బ్యాంకులో పెట్టుకొని హాయిగా బతుకుదామని చెప్పి రిటైర్ అయిన ఉద్యోగి రిటైర్మెంట్ అవుతుంటే సంతోషంతో నేను రిటైర్ అవుతున్నానని సంతోషపడేవాడు. కానీ అలా రిటైర్మెంట్ వైజ్ దగ్గర వచ్చిందంటే భయపడుతున్నాం. ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. ఇప్పటి వరకు గత మార్చి నుంచి ఈ రోజు వరకు దాదాపు 10,000 మంది రిటైర్మెంట్ అవుతే ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలే. జీపీఎఫ్ కానీ
ఇంకా రకరకాల వాళ్ళ బెనిఫిట్స్. ఒక రిటైర్మెంట్ ఉద్యోగం 85 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వస్తుంది. మరి ఎవరికి కూడా రాలే. ఎవరైనా ఎంప్లాయీ లీవ్ పెట్టాలని కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే 1 మంత్ లీవ్ పెట్టి మళ్ళీ జాయిన్ అయితే మళ్ళీ ఆయన శాలరీ రావాలంటే 5-6 నెలలు అవుతుంది. లీవ్ మళ్ళీ జాయిన్ అయిన తర్వాత పెండింగ్ బిల్స్ అన్నీ సబ్మిషన్ తర్వాత లీవ్ పెట్టాలనే భయపడుతున్నాడు. రిటైర్మెంట్ అవుతుందని భయపడుతున్నాడు. ఎవరైనా ప్రభుత్వ విధానాలకు, ఒత్తిళ్లకు, రకరకాల వేధింపులకు భయపడి రిటైర్మెంట్ చేసుకుందామంటే కూడా రిటైర్మెంట్ వాలంటీ రిటైర్మెంట్ ఇద్దామంటే కూడా భయపడుతున్నాడు. ₹1 రాదు ఎట్లా అని. ఇదేం పరిస్థితి? ఆర్టీసీ పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళు మొత్తం పర్మనెంట్ అన్నారు. ఇలా ఆర్టీసీ పరిస్థితి రోడ్ల మీదకి వచ్చింది. ఏ ఒక్క సంస్థ కూడా బాగులేదు. కార్పొరేషన్ చైర్మన్లు వేసిండ్రు, దాదాపు 20 మంది చైర్మన్లను అప్పచెప్పిండ్రు. ప్రతి ఫెడరేషన్కు, ప్రతి కార్పొరేషన్కు 50 కోట్లు ఇస్తామన్నారు. ₹50 కూడా ఇవ్వలేదు. నామక వస్తే నింపిండ్రు, అట్లా నడిపిస్తున్నారు అంతే.